ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అస్సలు బాగుండదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది నా బ్లాగింగ్ ఛానల్లో 2వ వీడియో. అయ్యో బాగానే ఉంటుందని చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అలా బయటకు వచ్చి నా షూస్ ఎక్కడున్నాయేమో కదా అని నా షూస్ తీసుకొని సాక్స్లు తీసుకొని బయలుదేరా. వేసుకుంటుంటేనే చూడండి నా కూతురు చాకు ఎక్కడ పోతున్నావు యాటికి లేదని చెప్పి నన్ను కత్తిప్పించుకున్నా. ఇప్పుడు నా కుక్క వచ్చి సాక్స్ వేయనీకుండా చేస్తాను. అలా దాంతో కాసేపు పోరాడి అలాగో కింద మీద పడతాం, వదలట్లేదు అసలు. అది కింద మీద పడి తనకలాడతాం. ఎలాగో షూ వేసుకొని బయలుదేరా. ఈసారి అంటే 2 కథలు పట్టుకొని వచ్చేసింది. ఏదో యుద్ధానికి బయలుదేరుతున్నాను అనుకుంటా నా కూతురుని. అది ఎక్కడ కోసుకుంటుంది అని తీసుకుని అమ్మకి ఇచ్చేసిన. చూడ నా కూతురు మొమ్మ ఎట్లా అట్టింది. తీసుకుని ఒక మాట మాట్లాడుకుని వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. బాగా చెప్పినాక వినట్లేదు అసలు. సరే అని చెప్పి బయలుదేరుతుంటే హెల్మెట్ గుర్తొచ్చి హెల్మెట్ చెప్పే పాపని తీసుకురమ్మని. అలా చూస్తుండు హెల్మెట్ తీసుకురా అని చెప్పి లోపలికి పోయి హెల్మెట్ తెచ్చిందని చెప్పి మా అమ్మ అలా ఇచ్చింది నా కూతురికి. తీసుకురాగానే చూడండి ఆయన కింద మీద పడుకుంటుంది. తూకమైనట్టుంది పాపం, మొయలేకపోతుంది. అట్లా తెచ్చి కింద దప్పన పడేసింది. పగిలింది అనుకున్నా కానీ అంతేం బాలే. వెళ్ళని తెచ్చి కింద బయట పడేసింది. తీసుకోప అయినా వదలదా నా కూతురు. నెవర్ గివ్ అప్ అంటుంది. అట్లా తీసుకుని అలాగే మోసుకుంటూ వచ్చి చేతికి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత బాయ్ అని చెప్పా. టాటా బాయ్ బాయ్ టాటా. అలాగే సరే నువ్వు దుబ్బాయి అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది. సరే అని అలా వస్తా అంటే చూస్తారా నా బైక్ అదిగో ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ అదే నా బైక్ డిస్కవర్ 125cc. అలా బండి తగ్గిపోతున్నా. జూమ్ చేసినా కదా, జూమ్ అలాగే ఉండిపోయింది. నేను చూసుకోలే. బ్యాక్ సైడ్ నుంచి కెమెరా రికార్డ్ చేసుకుంటూ పోతూ అట్లే దగ్గర పోయి చూడగానే బైక్ దగ్గర పోయిన తర్వాత తెలిసింది నాకు 4x జూమ్లో ఉందని. అయ్యో అన్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మామూలు 1x జూమ్లో పెట్టి అట్లా కీ తీసుకొని పెట్టేసి చలో అన్నట్టు పోతుంటే మళ్ళీ కుక్క వెళ్ళి వచ్చింది నా దగ్గరికి. పో అన్నగా అనుకోండి. అదే ఇంటి చుట్టూ ఎంతో ప్లేస్ ఉండి ఇక్కడికి వచ్చిపోయింది చూసుకి. అలా దాని తర్వాత అలా మెల్లంగా వచ్చేసిన తర్వాత బండి ఎందుకు పోనంటుంది తెలుసంటే. ఎప్పుడు అలా చూసి ఒకసారి నా ఇల్లుని ఒకసారి అలా చూసుకొని ఎంత పీస్ఫుల్ ఏరియా. డ్యూటీకి పోదామా వద్దన్న 24 hours కదా ఈరోజు చినిగిపోతుంది నాకు. చింతమంది ఈరోజు డ్యూటీలో. అలా ఒకసారి చూసి అలా చెట్లు అన్నీ చూసుకుంటాం. బయలుదేరగానే హోటల్కి వచ్చేసాం. హోటల్కి రాగానే అక్కడికి చెప్పేసాం ఒక ప్లేట్ ఇడ్లీ ఇమ్మని. అలా ఇక్కడ ఇడ్లీ కడతా అంటే నేను మెల్లగా నా ముఖం మీద చూసుకుంటా. రేపు వచ్చేళ్ళు దారుణంగా ఉండిపోతుంది మెల్లంగా. అలా చట్నీలోకి సాంబారు చట్నీ కలిపి నాకు పార్సల్ ఇచ్చి అలాగే ఫోన్పే చేసి అమౌంట్ చలో అని బయటకు వచ్చి ఇంక బండి స్టార్ట్ చేసి పోదామని హెల్మెట్ పెట్టుకుని బయలుదేరా. ఇదే నాకు ఫ్యాక్టరీ పేరు దావా. ఈ గుంతల దావలో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడే డెలివరీ వెళ్ళిపోతారు. అంత దారుణంగా ఉంటుంది దావా. అలా దావా వెళ్ళిపోయిన తర్వాత తార్ రోడ్ చిక్కింది. ఇంక మనం ఊరిలో ఉంటామా సర్రో నిగ్గా ఒక 60కి అలా పోతా అంటే ఒక చేతిలో వీడియో రికార్డ్ చేస్తూ ఒక చేతిలో బ్యాగ్ హ్యాండిల్ చేసుకుంటూ మెల్లం కంపెనీలోకి వచ్చేసా. ఇంక ఇక్కడి నుంచి వీడియో ఉండదు. ఇంకా రేపు కలుద్దాం, ఎందుకంటే కంపెనీలో మొబైల్ అలా లేదు. అలా 24 గంటలు డ్యూటీ అయ్యాక చూడండి ఇది నా పరిస్థితి. పోయేటప్పుడు ఎలా ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చూడండి నా బట్టలు నా మొక్కమైంది నేనేంది ఫుల్ నైట్ అంతా వర్క్ చేసి వచ్చిన తర్వాత అప్పుడే నా కిటికీలో నుంచి మా అక్కుండది పప్ప అని పిలుస్తుంది. అలా పాపిలేగానే అట్లా మా జాకీగాడు సర్రని పారొస్తాడు. ఎప్పుడు చూసినా నన్ను చూడగానే ఫస్ట్ పారొస్తాడు, అట్లా మీదికి ఎక్కేస్తాడు. అలా పోతూ అలా నేను పడుతున్న కష్టాన్ని ఒక సైడ్ యూట్యూబ్, ఒక సైడ్ ఇన్స్టా, ఒక సైడ్ జాబ్ ఇవన్నీ మేనేజ్ చేసుకొని చేస్తున్న కష్టం అంతా ఇంత కాదు. వీడియోలో ఎట్లాగైనా చిన్నగా స్టార్ట్ చేసిన ఎప్పుడో గమనిస్తాను ఖచ్చితంగా పెద్దగా పోతానని నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు నా వీడియోలు మీకు నచ్చకపోవచ్చు, వాయిస్ ఓవర్ కరెక్ట్ ఉండదు,
వీడియో క్లారిటీ ఉండదు, స్టేబుల్ ఉండదు. ఇంకా ముందు బాగా వచ్చేది సార్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ ఒకటి వేసుకుంటాను.